ఇటీవలనే మన నయనతార దక్షిణాది అగ్ర కథానాయిక 40వ పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవిత చరిత్ర గురించి ఆమె సినీ ప్రయాణము వ్యక్తిగత జీవితము ప్రేమ జీవితం గురించి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాల గురించి ఒక డాక్యుమెంటరీ రూపంలో ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిరంట నెట్ఫ్లిక్స్ సంస్థల. అయితే ఇది ఇప్పటికే దీనికి సహాయం చేసిన వాళ్ళందరికీ సహకరించిన వాళ్ళందరికీ నయనతార ధన్యవాదాలు తెలియజేసుకుంటా సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టిందంట. అయితే దాంట్లో ఏమంటున్నదనంటే 20 ఏళ్ళ నుంచి నేను ఈ సినీ జీవితంలో సంపాదించుకున్న అత్యంత విలువైన విషయం ఏంది అనంటే అసలు నేను నాతో పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ప్రేమ స్నేహం గౌరవం అని చెప్పుకొచ్చిందంట. ఈ ప్రయత్నంలో నాతో అండగా నిలిచిన వాళ్ళందరికీ నిర్మాతలకి హీరోలకి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నదంట. అంతేకాదు నేను అడిగిన వెంటనే అస్సలు ఆలోచించకుండా వాళ్ళు దీనికి సహకరించినందుకు ఎప్పుడు నేను ధన్యవాదాలతోని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నదంట. అయితే ఇప్పుడు నేను చేసిన ప్రతి సైన్మా నేను పనిచేసిన దానికోసం ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఇక ఆ సైన్మాలల్లా నేను మర్చిపోలేని క్షణాలు సంపాదించుకున్నా. అందులో ఆ సైన్మాలల్లా చాలా మటుకు నా మనసుకు దగ్గరైనవి ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఇవన్నీ నా వ్యక్తిగత జీవితంలో ఇక వృత్తిపరమైన జీవితంలో ఇవన్నీ నా జీవితంలో ముడిపడాలి ఉండాలి ఆ డాక్యుమెంటరీలా అని నేను భావించిన అప్పుడు నిర్మాతలు నేను సంప్రదించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కొరకు నేను వాళ్ళని అడిగిన వెంటనే వాళ్ళు అసలు ఆలోచించకుండా అస్సలు నిస్సంకోచించకుండా ఆలస్యం చేయకుండా నాకు ఆ సర్టిఫికేట్ కోసం మంజూరు చేసేసిర్రు. ఇక దీనికి నేను ఎప్పుడూ ధన్యవాదాలు చెప్పుకుంటా. మన అందరము ఇతరులలో ఆనందం ఎత్తుకొని మనం ఆనందం కలగజేయాలి అని నేను ఎప్పుడు కోరుకుంటున్నా. మనం ముందుకు సాగాలి అని చెప్పి పెట్టిందంట. ఇక అంతేకాదు వాళ్ళలో చూసుకుంటే మనం మెగాస్టార్ చిరంజీవి అంతేకాదు రామ్ చరణ్ గిట్లా ఉన్నట్లుగా తెలుస్తున్నదంట. ఇక అంతేకాదు హిందీలకెళ్ళి షారూఖ్ ఖాన్ గౌరీ ఖాన్ గిట్లా నిర్మాతలు లెక్క ఈమె జవాన్ సైన్మా చేసింది కాబట్టి అందులో వాళ్ళ పేర్లు ఇట్లా ఉన్నదంట. అంతేకాదు ఈమె నటించిన మలయాళ తమిళ పరిశ్రమల ప్రముఖులైన నిర్మాతల పేర్లు ఇట్లా దాంట్లో పెట్టి మరి ఆమెకు వాళ్ళ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసిందంట. అయితే ఇదంతా మంచిగానే ఉన్నది కానీ దీన్ని బట్టి అసలు ఇటీవలనే ధనుష్ ఈమెకి నో సర్టిఫికేటు అసలు ఇటువంటిది అంగీకరించలేదా అనేది మళ్ళీ దెప్పి ఓడవనికనే ఈమె మళ్ళీసారి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇటువంటి పోస్ట్ పెట్టిందేమో అని చెప్పి చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నాడంట. అయితే ఇటీవల కాలంగా ధనుష్ ఇక ఇటువంటి సహకరించొద్దు అని చెప్పి ఆయన అనుమతి ఇవ్వకపోవడంతో 10 కోట్ల వరకు డిమాండ్ చేసిన సంగతి ఆ వివాదం గరం ముచ్చట్లెక్క మారిన సంగతి మన అందరికీ ఎరకనే. అయితే ఇప్పుడు మళ్ళసారి ప్రముఖుల అందరికీ నిర్మాతలకి ముఖ్యంగా ఈమె ఇటువంటి కృతజ్ఞతలు చెప్తున్నది అనంటే ఈ వివాదం మళ్ళా చర్చకైతే లేచింది. ఇప్పటి వరకు ధనుష్ అయితే స్పందించలేదు. ఇక ధనుష్ స్పందించకపోవడానికి ఏవైనా కారణము ఉండదంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.